హలో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి అనాలిసిస్ అనేది చూద్దాం. సో బేసికల్గా ప్రీవియస్గా మనకు ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ దగ్గర నుంచి అంటే 48,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది బౌన్స్ అనేది జరిగింది. అదేవిధంగా ఇది సపోర్ట్ లాగా వర్కౌట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా జోన్ అనమాట. ప్రీవియస్గా ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా మనం టెంపరీగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా మనకి ఈ లెవెల్ దగ్గర మంచి యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే 49,550 రఫ్గా రౌండ్ నెంబరు అక్కడికి రాగానే రిజెక్షన్ అనేది జరిగింది. అగైన్ సెకండ్ టైం కూడా అదే లెవెల్ని విజిట్ చేయటం, ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వటం అనేది జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సప్లై జోన్ లాగా కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఓకే, సో దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం మార్కెట్స్ అప్ సైడ్ మొమెంటంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది అనుకోండి, రిట్రేస్ తీసుకుంటే అప్పుడు మనం ఫిబొనాకీ అనేది యూజ్ చేసుకోవచ్చు సపోర్ట్ల కోసం. ఈ యొక్క స్వింగ్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, ఈ ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం తీసుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇది వన్ వే. దాని తర్వాత వచ్చేసరికి మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే డ్రాప్ అవుతూ ఉంది అండ్ రెసిస్టెన్స్ల కోసం మనం పైనుంచి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. సో పైనుంచి ఫిబొనాకీ అనేది ఈ స్వింగ్గా డ్రా చేస్తే ఫ్రెండ్స్ యాజ్ పర్ ద ఫిబొనాకీ మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి 48,858, దాని తర్వాత 49,045, అగ్రెసివ్గా 49,315 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అయితే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది. కోర్స్ ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ప్రాబబ్లీ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. సో విత్ దట్ నోట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి మేజర్గా ఉన్న రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్. ఇన్ బిట్వీన్ ఈ యొక్క రెసిస్టెన్స్ని మనం రెఫరల్ పాయింట్స్గా పెట్టుకొని ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందో ఈ లెవెల్స్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.